హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, రీసెంట్గా మీ అందరికీ చెప్పాను కదా లైవ్లో నా వెహికల్కి కొన్ని మోడిఫికేషన్స్ అయితే చేయించాను. అవేంటి అనే దాని గురించి డెడికేట్గా ఒక వీడియో రికార్డ్ చేస్తాను అని చెప్పేసి ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాము. కొన్ని ఐటమ్స్ అయితే యాడ్ చేశాను, కొన్ని ఐటమ్స్ అయితే రిమూవ్ చేశాను. ఏమేమి యాడ్ చేశాను, ఏమేమి రిమూవ్ చేశాను అనే దాని గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడాల్సిందే. ఫస్ట్ నేను యాడ్ చేసిన పార్ట్స్ విషయానికి వస్తే ఇంజన్ ఆయిల్ క్యాప్ అని చెప్పుకోవచ్చు. ఫ్యాక్టరీ ఫిట్టెడ్ అయితే ప్లాస్టిక్ వస్తుంది, అది నాకు నచ్చలేదన్నమాట. అందుకే నేను అమెజాన్లో ఆర్డర్ చేసుకొని తెప్పించుకున్నాను. సిఎన్సి అల్యూమినియం క్యాప్ అని చెప్పుకోవచ్చు. ఆరెంజ్ కలర్లో చూస్తానికి చాలా బాగుంది కదా. దీని కాస్ట్ వచ్చేటప్పటికి 800 రూపీస్ దాకా అయితే పడింది. మీకు కావాలనుకుంటే అమెజాన్లో ఆర్డర్ చేసుకోవచ్చు, పర్ఫెక్ట్గా ఫిట్ అయిపోయింది. ఒకసారి చూసుకొని కొనుక్కోండి. మోడల్స్ అయితే ఉన్నాయి కదా, వాటిలో మీ వెహికల్కి సంబంధించిన మోడల్ ఏంటో చూసుకొని కొనుక్కోండి. సెకండ్ నేను అప్డేట్ చేసింది ఏంటంటే సిగ్నల్ లైట్స్ అని చెప్పుకోవచ్చు. డ్యూక్ 200 సిగ్నల్ లైట్స్ డిజైన్ ఎలా ఉండిందో మీ అందరికీ తెలుసు కదా. రీసెంట్గా పల్సర్ 150 కూడా సేమ్ అదే డిజైన్లో సిగ్నల్ లైట్స్ అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు. నాకు ఆ డిజైన్ నచ్చింది, కానీ కింద పడిపోయినప్పుడు మాత్రం ఆటోమేటిక్గా ఆ సిగ్నల్ లైట్స్ అయితే బ్రేక్ అయిపోతున్నాయి. నేను ఆలోచించాను, పద్దాకలా సిగ్నల్ లైట్స్ అనేది మార్చుకుంటూ కూర్చుంటే కాస్ట్ అయితే ఎక్కువైపోయింది అని చెప్పేసి ఆన్లైన్లో సెర్చ్ చేశాను అనమాట. చూస్తానికి చిన్న సిగ్నల్ లైట్స్ అయితే బాగా నచ్చినాయి నాకు, అందుకే ఇవి పెట్టించుకున్నాను అనమాట. 500 రూపీస్లోనే మీకు 4 సిగ్నల్ లైట్స్ అయితే వస్తాయి. అది కూడా మెటల్ అని చెప్పుకోవచ్చు. నాకైతే అది డిజైన్ బాగా నచ్చింది, అలాగే చూస్తానికి కూడా క్యూట్గా ఉందన్నమాట. థర్డ్ నేను పర్చేస్ చేసింది కీ కవర్ అని చెప్పుకోవచ్చు. అల్యూమినియం కీ కవర్ అనమాట. చూస్తానికి ఇలా అయితే ఉండిద్ది. ఇది కూడా 700 నుంచి 800 రూపీస్ మధ్యలో అయితే పడింది నాకు. చూస్తానికి మాత్రం చాలా బాగుంది. కొద్దిగా యూనిక్గా కీ కావాలి అనుకుంటే మాత్రం మీరు ఇది పర్చేస్ చేయొచ్చు. ఫోర్త్ నేను పర్చేస్ చేసింది వీల్ ఫ్రేమ్ స్లైడర్స్ అనమాట. ఎప్పుడైనా వెహికల్ కింద పడిపోయినప్పుడు డ్యామేజ్ అవ్వకుండా ఇవి హెల్ప్ అవుతాయి అనమాట. ఫ్రంట్స్ అయినా బ్యాక్స్ అయినా 4 అయితే వస్తాయి అనమాట. 500 రూపీస్లో ఇవి మీరు పర్చేస్ చేయొచ్చు. ఫిఫ్త్ గేర్ షిఫ్ట్ లివర్ కవర్ అని చెప్పుకోవచ్చు. ప్యాక్ ఆఫ్ 3 అయితే వస్తుంది. అమెజాన్లో మీరు 200 రూపీస్కి పర్చేస్ చేయొచ్చు. షూ అనేది పాడైపోకుండా కొంతవరకు ఇది హెల్ప్ చేసిద్ది. అలాగే గేర్ లివర్ పైన ఉన్న రబ్బర్ కూడా త్వరగా అరిగిపోదు అనమాట. సో ఇది మనం కొనుక్కోవడం వల్ల బెనిఫిటే. సిక్స్త్ నేను పర్చేస్ చేసింది స్పూల్స్ అనమాట. ఇవి అమెజాన్లో మీరు 600 రూపీస్కి పర్చేస్ చేయొచ్చు. ఇవి ఎందుకు ఉపయోగపడతాయి అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే ప్యాడ్ డాక్స్లో 2 రకాలు అయితే ఉంటాయి. స్వింగామ్కి పెట్టుకునే ప్యాడ్ డాక్ అయితే ఉండిద్ది, స్పూల్స్కి పెట్టుకునే ప్యాడ్ డాక్ అయితే ఉండిద్ది. సో స్వింగామ్కి పెట్టుకునే ప్యాడ్ డాక్ అయితే నా దగ్గర ఉంది, స్పూల్స్కి పెట్టుకునే ప్యాడ్ డాక్ నా దగ్గర లేదనమాట. కానీ సర్వీస్ సెంటర్కి వెళ్ళినప్పుడు స్పూల్స్కి పెట్టుకునే ప్యాడ్ డాక్ వాళ్ళ దగ్గర ఉందనుకోండి, ఇక్కడ మన వెహికల్కి స్పూల్స్ లేకపోతే మాత్రం మళ్ళీ ఇబ్బంది పడకుండా నేను ముందుగానే పర్చేస్ చేసి పెట్టుకున్నాను. దాంతోపాటు ఎప్పుడైనా పొరపాటున వెహికల్ కింద పడిపోయినప్పుడు ఫ్రేమ్ స్లైడర్స్ లాగా కూడా ఇవి ఉపయోగపడతాయి కదా. సో అందుకే నేను ఇవి పర్చేస్ చేశాను. సెవెంత్ది హ్యాండిల్ బార్ అండ్ ప్రొటెక్టర్స్ అని చెప్పుకోవచ్చు. ఎప్పుడైనా వెహికల్ పొరపాటున కింద పడిపోయింది అనుకోండి, హ్యాండిల్కి డ్యామేజ్ అవ్వకుండా ఇవి హెల్ప్ చేస్తాయి అనమాట. డ్యూక్ 250 డ్యూక్ 390 పర్చేస్ చేస్తే మీకు ఫ్యాక్టరీ నుంచి అవి వస్తున్నాయి, కానీ నేను డ్యూక్ 200 పర్చేస్ చేసినప్పుడు అవి రాలేదన్నమాట. అందుకే కేటీఎం సర్వీస్ సెంటర్కి వెళ్ళినప్పుడు నేను అవి 2 పర్చేస్ చేశాను, ఇంట్లోనే తీసుకొచ్చి బిగించుకున్నాను అనమాట. సో ఒక్కొక్కటి 95 రూపీస్ చేంజ్ అయితే పడింది. 2 కలిపి ఒక 200 రూపాయల లోపే మీకు వచ్చేస్తాయి. ఫైనల్గా 8th సీట్ కవర్స్ అని చెప్పుకోవచ్చు. వెహికల్ పర్చేస్ చేసినప్పుడు నేను సీట్ కవర్స్ అయితే వేపించాను. క్వాలిటీస్ని బట్టి ప్రైస్ అయితే వ్యారీ అవుతూ ఉండేది. నేనైతే 1000 రూపాయల దాకా ఇన్వెస్ట్ చేసి మంచి సీట్ కవర్స్ అయితే వేపించుకున్నాను అనమాట. ఆల్మోస్ట్ 2.5 years కంప్లీట్ అయింది కాబట్టి ఇప్పటికి కూడా బ్రాండ్ న్యూ లానే ఉన్నాయి. ఇవి నేను నా వెహికల్కి వేపించుకున్న పార్ట్స్ అయితే కొన్ని రిమూవ్ చేశా, వాటి గురించి మాట్లాడుకుందాము. ఫస్ట్ వెహికల్ పర్చేస్ చేసిన వెంటనే నేను రిమూవ్ చేసింది మిర్రర్స్ అనమాట. నాకెందుకో మిర్రర్స్ ఉంటే వెహికల్ నడపబుద్ధి కాదు, ఏదో ఒకటి పట్టుకొని లాగుతున్నట్టు ఫీల్ అయితే వస్తుంది అనమాట. సో అందుకే నేను మిర్రర్స్ అయితే రిమూవ్ చేశాను. ఎక్కువ స్పీడ్ వెళ్ళేటప్పుడు మిర్రర్స్ కూడా ఒక్కొక్కసారి లూజ్ అయిపోతాయి, డిస్టర్బెన్స్ అయితే చాలా వస్తుంది అనమాట. అందుకే నేను అవి రిమూవ్ చేశాను బ్రో. చాలామంది కామెంట్స్ చేస్తూ ఉన్నారనమాట, అందరికీ సేఫ్టీ టిప్స్ మీరు ఇస్తూ ఉంటారు, మిర్రర్స్ అయితే ఎందుకు రిమూవ్ చేశారు అని చెప్పేసి. నాకైతే మాత్రం అవి ఉంటే ఏదో ఒక రకంగా ఉండిద్ది. సో అదొక్కటి నన్ను ఎక్స్క్యూజ్ చేయండి, నాకైతే మిర్రర్స్ నచ్చదు. సెకండ్ నేను రిమూవ్ చేసింది శారీ గార్డ్ అని చెప్పుకోవచ్చు. దానివల్ల నాకు ఎక్కువగా ఉపయోగం అయితే లేదు. మ్యాక్సిమం నేను సోలోగానే వెహికల్ రైడ్ చేస్తాను, కొద్దిగా వెయిట్ తగ్గిద్ది అనే ఉద్దేశంతో అది ముందు రిమూవ్ చేశాను. థర్డ్ బ్యాక్ సైడ్ మడ్ గార్డ్ కూడా రిమూవ్ చేశాను. శారీ గార్డ్తో పాటే మడ్ గార్డ్ కూడా రిమూవ్ చేసేసా. చూస్తానికి ఇంకా బాగుండిద్ది అనమాట మడ్ గార్డ్ అనేది రిమూవ్ చేస్తే. వానాకాలంలో మడ్ గార్డ్ ఉండటం వల్ల మనకి బెనిఫిటే, కానీ వానాకాలంలో వెహికల్ రైడ్ చేసేటప్పుడు జాగ్రత్తగా రైడ్ చేస్తే మన మీద అయితే మట్టి పడదు కదా. సో అందుకని చెప్పేసి నేను ముందుగానే రిమూవ్ చేశాను. అది రిమూవ్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా అయితే రైడ్ చేయాలి మీరైనా సరే. ఫోర్త్ నేను రిమూవ్ చేసింది చైన్ కవర్ అని చెప్పుకోవచ్చు. రీసెంట్గా నా వెహికల్కి చైన్ లూప్ చేసుకుంటున్నప్పుడు అది నాకు అడ్డొచ్చిందనమాట. దానివల్ల పెద్ద ఉపయోగం అయితే లేదనిపించింది. ఫుల్గా కవర్ అయితే హ్యాపీ, కనీసం సగం కవర్ అయినా హ్యాపీ, కానీ పైన వరకే కవర్ అవుతుంది అనమాట. చూసి అది కూడా రిమూవ్ చేసేసాను, ఇంకా కొద్దిగా వెయిట్ అయితే తగ్గిద్దనే ఉద్దేశంతో. ఫిఫ్త్ సిగ్నల్ లైట్స్ అనమాట. ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా, ఉన్న సిగ్నల్ లైట్స్తో కంపేర్ చేసుకుంటే ఈ సిగ్నల్ లైట్స్ అయితే నాకు కొద్దిగా బెస్ట్ అనిపించినాయి. కాకపోతే కొద్దిగా చిన్నగా అయితే ఉంటాయి అనమాట, కానీ మంచి క్వాలిటీతో మీకు 500 రూపీస్లోనే లభిస్తూ ఉన్నాయి కాబట్టి ఇవి నేను రీప్లేస్ చేసుకున్నాను. సిక్స్త్ పిలియన్ ఫుట్ రెస్ట్ అని చెప్పుకోవచ్చు. రీసెంట్గానే దాన్ని నేను రిమూవ్ చేశాను.
మళ్ళీ అవసరమై పెట్టాను అనమాట. మేబీ ఫ్యూచర్లో దాన్ని మళ్ళీ రిమూవ్ చేయొచ్చేమో, అది ప్రస్తుతానికి హోల్డ్లో పెట్టాను. సో ఇవి ఫ్రెండ్స్ నా వెహికల్కి నేను రిమూవ్ చేసిన పార్ట్స్ అయితే. 4th సర్వీస్కి వెహికల్ అయితే రెడీగా ఉంది. ఈ 2.5 ఇయర్స్లో నేను 8,500 కిలోమీటర్స్ చేంజ్ అయితే రైడ్ చేశాను అనమాట. ఎప్పుడో చేపించాలి కానీ టైం కుదరక నేను సర్వీసింగ్ అయితే చేపించట్లేదు అనమాట. కానీ ఇంజిన్ అయితే మార్చుకుని వెహికల్ అయితే యూస్ చేస్తున్నాను. నాకు ఇప్పుడు కూడా వెహికల్ అయితే చాలా బాగా పెర్ఫామ్ చేస్తూ ఉంది. కానీ 4th సర్వీస్ అయితే చేపించాలి. దానికి కొన్ని పార్ట్స్ అయితే కొత్తగా వేపించాలన్నమాట. అందులో ఫస్ట్ 10W50 ఫుల్లీ సింథటిక్ మోటివ్ ఇంజిన్ అయితే మార్చాలి. తర్వాత ఆయిల్ ఫిల్టరు, ఎయిర్ ఫిల్టర్ కూడా మార్చాలి. కొన్ని దగ్గర నుంచి ఇప్పటిదాకా ఎయిర్ ఫిల్టర్ కూడా మార్చలేదన్నమాట. ఎయిర్ ఫిల్టర్ అయితే కొత్తది వేపించాలి. అలాగే క్లచ్ కేబుల్ అయితే కొత్తది వేపించాలి. ప్రస్తుతానికి క్లచ్ అయితే బాగానే ఉంది, మెల్లగా హార్డ్ అయిపోతుంది అనమాట. 2.5 ఇయర్స్ అవుతుంది కాబట్టి క్లచ్ కేబుల్ మార్పించాలి. అలాగే థ్రాటిల్ కేబుల్ కూడా మనం మార్పించాలి. ఈ రెండు కూడా మార్పించుకుంటే మాత్రం బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే మనం నోటీస్ చేస్తాము. అలాగే నా వెహికల్కి ఉన్న చైన్ స్లైడర్స్ అయితే బ్రేక్ అయిపోయినాయి అనమాట. చైన్ కింద మీకు ప్లాస్టిక్ అయితే ఉండేది, ఇక్కడ మీరు చూడొచ్చు. ఇదైతే బ్రేక్ అయిపోయింది, ఇది కొత్తది వేపించాలి. అందువల్లే మనకి చైన్ సౌండ్ అయితే వస్తుంది. అదొకసారి మీరు చూసుకోండి మీ వెహికల్కి బ్రేక్ అయిపోయిందా లేదా అని చెప్పేసి. ఫ్రంట్స్ అయినా బ్యాక్స్ అయినా డిస్క్ బ్రేక్ ఆయిల్స్ ఉంటాయి కదా, వాటిని కూడా నేను అప్డేట్ చేయించాలి. ఉంది కొద్దిగా పర్వాలేదు, మనం ఇంకా ఒక 10,000 కిలోమీటర్స్ అయితే తిరగచ్చు. కానీ వాటిని రిమూవ్ చేసేసి కొత్త ఆయిల్ పోసుకుంటే మాత్రం ఇంకా బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే ఉండేది. బ్రేక్స్ ఫెయిల్ అవ్వకుండా ఇది మనకి హెల్ప్ చేసిద్ది అనమాట. తర్వాత ఇంజిన్ ఆయిల్ క్యాప్స్కి ఓరింగ్స్ అయితే ఉంటాయి అనమాట. వాటిని కూడా కొత్త వేపించాలి. చైన్ లూప్ చేయించాలి, నీట్గా వాటర్ వాష్ చేయించాలి. ఫైనల్గా 2.5 ఇయర్స్ నుంచి అదే స్పార్క్ ప్లగ్ అయితే ఉంది, కొత్త స్పార్క్ ప్లగ్ అయితే వేపించాలి. సో అప్పుడైతే మాత్రం మనం సెల్ఫ్ స్టార్ట్ చేసిన వెంటనే వెహికల్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. బాగున్నా బాగోకపోయినా వాళ్ళే మార్చేసేస్తారు. ప్రస్తుతానికైతే ఇవి నేను కొత్తవి వేపించాలన్నమాట. ఇంకేమైనా పార్ట్స్ అవసరం అయితే షోరూమ్ వాళ్ళే చెప్తారనమాట. దాని ప్రకారంగా నేను 4th సర్వీస్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఎంత బిల్ అయింది ఏంటి అనేది ఒక వీడియో రికార్డ్ చేస్తాను. అందులో ఇంకా ఇన్డెప్త్గా మాట్లాడుకుందాము. సో ఇది ఫ్రెండ్స్ నా వెహికల్కి సంబంధించిన మోడిఫికేషన్ వీడియో అయితే. మీ అందరికీ అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.